హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ ఛాంప్. మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా అంటే చాలా ఈజీగా క్విక్గా రెడీ చేసుకునే చికెన్ లాలీపాప్స్. అయితే ఈ చికెన్ లాలీపాప్స్ని కాస్త డిఫరెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. అయితే మా వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ వేడి చికెన్ లాలీపాప్స్ని రెడీ చేసుకుని ఈ సమ్మర్ సీజన్ని పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ చికెన్ స్నాక్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 100 గ్రామ్స్ వరకు బోన్లెస్ చికెన్ బాగా శుభ్రం చేసేసుకొని అందులో వేసుకుందాం. అదేవిధంగా కాస్తని అంటే కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కాస్తంత కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, అదేవిధంగా టేస్ట్కి సరిపడంత ఉప్పు, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, ఒక చిటికెడంత గరం మసాలా పొడి, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక ఎగ్ తీసుకొని పగలగొట్టుకొని ఇందులో వేసుకుందాం. వాటితో పాటు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు తరిగేసుకొని వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాం కదా, మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చక్కగా చూసారా, అస్సలు దీంట్లో వాటర్ అంటూ వాడొద్దండి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ మిక్సీని మనం రెడీ చేసుకున్నాం కదా, అందులోనే 1 టీ స్పూన్ వరకు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి దీన్ని అంతటిని బాగా కలిపేసుకున్నాం. ఇలా బాగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు చేతిని ఈ విధంగా తడి చేసేసుకోండి. కాస్త తడి చేసుకున్న తర్వాత ఈ విధంగా కాస్త తీసుకొని చూడండి, ఈ విధంగా అనుకున్నారు కదా. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని ఈ విధంగా తీసుకొని జస్ట్ ఈ విధంగా కవర్ చేసేసుకోండి. ఈ విధంగా చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక బౌల్లో ఈ విధంగా ఎగ్ బీట్ చేసుకొని పెట్టుకోండి. ఎగ్ బీట్ చేసుకున్న దాంట్లో ఒకసారి డిప్ చేసుకోండి. ఇవ్వండి, ఈ విధంగా డిప్ చేసుకున్నారు కదా. ఇప్పుడు బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, బ్రెడ్ క్రమ్స్తో పైన ఈ విధంగా కోట్ చేసుకోండి. జాగ్రత్తగా చక్కగా సర్దేసుకోండి. ఇదంతా చేసేటప్పటికే మనం ఏం చేయాలంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ని వేడెక్కనివ్వండి. ఓకే, అంతట్లో మనం ఇవి రెడీ చేసేసుకుంటాం కదా, ఇవి రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ వేసిన ప్యాన్లో ఈ విధంగా పెట్టేస్తాం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, వేసిన వెంటనే స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టిన తర్వాత ఒకవైపు బాగా వేగిన తర్వాత ఇంకో వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోండి. ఇంకోవైపు టర్న్ చేసుకొని దీన్ని కూడా మరి హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి, లో ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోండి. చూసారు కదా, 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా మనం వేయించుకోవాలి. ఓకే, మంచి రంగులో చూసారా, ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. ఓకే, ఈ వైపు కాలేదు కదా, ఈ విధంగా చక్కగా మీడియం ఫ్లేమ్లో అంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవైతే వేగి క్రిస్పీగా తయారయ్యాయి కదా. ఇప్పుడు వీటిని మాత్రం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి ఏవైతే రంగు వచ్చాయో వీటిని కూడా అదే రంగులోకి టర్న్ చేసుకుందాం. వావ్, చూసారుగా ఫ్రెండ్స్, చాలా క్విక్ అండ్ ఈజీగా పిల్లలు ఇష్టపడే విధంగా ఈ చికెన్ టిక్కా అదేనండి చికెన్ లాలీపాప్స్ని చాలా ఈజీగా రెడీ చేసేసుకున్నాం కదా. మరి మీరు కూడా తప్పకుండా ఈ సమ్మర్ సీజన్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, కాబట్టి ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ చేసి పెట్టండి. పిల్లలైతే హ్యాపీగా లొట్టలు వేసుకొని తింటారండి. అలాగే మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరేది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.